హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పుష్యమి టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో హడావుడిగా ఉగాది పండుగ పనులైతే ప్రారంభించానండి. ఎందుకంటే ఊరు నుండి ఇవాళ మార్నింగే వచ్చాము. వచ్చి రాగానే ముందైతే కాసింత పట్లు దులిపేసి మాపైతే వేసేసానండి. ఇంటిని డీప్ క్లీన్ అయితే చేయలేదు. ఊరెళ్ళి రావడం వలన టైం అయితే సరిపోదు కదండి. అందుకని డీప్ క్లీన్ అయితే చేయలేదండి. ఇప్పుడైతే ఉగాదికి మామిడాకులు, అలానే అరిటాకులు, వేప పువ్వు ఇవి కొందామని చెప్పేసి వచ్చాము. ట్రాఫిక్ అయితే చాలా ఉందండి. మేము ఇంటికి వచ్చేసరికి మా బావ ఫ్రెండ్ అయితే వేప పువ్వు తీసుకొచ్చి ఇచ్చారండి. ఊరు నుండే వచ్చేటప్పుడు వేప పువ్వు ఇవన్నీ తెచ్చుకుందాము అనుకున్నానండి. కానీ వేప పువ్వు ముందు రోజు కోస్తేనే ఫ్రెష్గా ఉంటుంది కదా అనేసి వేప పువ్వు ఒక్కటే తెచ్చుకోలేదు. మిగిలినవన్నీ తెచ్చుకున్నాను. నేను ఏం తెచ్చుకున్నాను ఏంటి అనేది మరొక వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఇది ఉగాది వ్లాగ్ అండి. ఇక తెచ్చినవన్నీ కూడా కవర్లతో అలా పక్కన పెట్టేసి ఒక కాటన్ చీర అయితే పరిచేసుకుని ఉగాది పువ్వుని అయితే శుభ్రం చేసుకుందాము అనుకుంటున్నానండి. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి. ఇదైతే మా వారి ఫ్రెండ్ ఇచ్చినటువంటి ఉగాది పువ్వు అండి. చాలా ఫ్రెష్గా ఉంది. ఇక ఇది నేను బయట కొన్నానండి. కట్ట 20 రూపాయలు అయితే పడింది. అరిటాకులు కట్ట 20 రూపాయలు, మామిడాకులు 10 రూపాయలండి. మొత్తం 50 రూపాయలు ఎట్టయితే తెచ్చాను. అంటే మామిడి పిందులే వేస్తారు కాబట్టి మామిడి పిందులే తెచ్చాను అనమాట. కొన్న పువ్వు అంత ఫ్రెష్గానూ లేదండి. అలానే పువ్వు కూడా అక్కడక్కడ ఉంది అంతే. ఎక్కువ మొగ్గే ఉందండి. ఇక మా వారు ఫ్రెండ్ తెచ్చిచ్చినటువంటి ఉగాది పువ్వును అయితే శుభ్రం చేస్తున్నాను. అంటే పువ్వుకి పువ్వులాగా మొగ్గకి మొగ్గలాగా అయితే విడివిడిగా తీసి పెట్టుకుంటున్నాను అనమాట. ఈ ఉగాది పువ్వునైతే పచ్చట్లోకి వేస్తాం కదండి. అలాగే మొగ్గు ఉంటుంది కదండి, వేప మొగ్గ. దానిని ఫ్రిడ్జ్లో పెట్టుకుని చక్కగా చారు అయితే పెట్టుకోవచ్చండి. కాస్త చేదుగా ఉంటుంది కానీ పొట్ట అది క్లీన్ అవుతుందండి. పిల్లలకైతే మరీ మంచిది. నులుపురుగులు అవి ఉన్నా సరే బయటకు వచ్చేస్తాయి అనమాట. ఒకప్పుడు ఆవదాలు తాగేవారటండి, నులుపురుగులు అవి బయటకు అది రావటానికి. పిల్లలకు కూడా ఆవదాలు పోసేవారట. ఇప్పుడు ఆవదాలు ఎవరు పోయట్లేదు కదా. ఇలా వేప పువ్వు దొరికినప్పుడు, వేప మొగ్గ దొరికినప్పుడు చక్కగా చారు అది చేసుకుంటే నులుపురుగులు అవి కడుపులో ఉండవట. ఇది అమ్మమ్మ చెప్తూ ఉంటుందండి. అమ్మమ్మ ఎప్పుడు ఉగాది పండక్కి ఇలా వేప పువ్వు తెచ్చినా 2 విధాలుగా అయితే వేప పువ్వు పచ్చడి చేస్తుందండి. అలానే వేప మొగ్గతో చారు కూడా పెడుతుందనమాట. ఇక మాకు కూడా అవే అలవాటైపోయినాయండి. మేము కూడా 2 రకాలుగా ఉగాది పచ్చడి చేసుకుంటాము. అలానే వేప మొగ్గతో చారు అయితే పెడతామన్నమాట. వేప పువ్వు అయితే శుభ్రం చేశానండి. ఇక ఇప్పుడైతే గడపలకి పసుపతి రాసుకుని బొట్లు అవి పెట్టుకుంటున్నాను. అలానే ఇంటి ముందు ముగ్గు ఇప్పుడే వేసేద్దాం అనుకుంటున్నానండి. మార్నింగ్ ఏమో ఇంటి బయట వేద్దాము, ఇక్కడైతే ఇప్పుడే వేసేద్దాము అనుకుంటున్నాను. ఎందుకంటే ఉదయాన్నే అన్ని పనులు ఒకేసారి అవ్వవు కదా. గడపకి అందంగా పసుపు రాసుకుని చక్కగా కుంకుమతో బొట్లు అయితే పెట్టేసుకున్నానండి. అలానే గడపకి పసుపు కుంకుమతో బొట్టు పెట్టడంతో పాటు బియ్యం పిండితో కూడా చక్కగా ముగ్గు అయితే వేసుకున్నానండి. ఇక పండుగ ఏదైనా సరే మా ఇంట్లో అయితే ముగ్గుల పోటీ మొదలవుతుందనే చెప్పచ్చండి. చిన్నప్పుడైతే అక్కలతోనూ చెల్లెలతోని పోటీ పడేవాళ్ళము. పెళ్ళయిన తర్వాత తోటికోడళ్ళతోని, వదినలతోని ముగ్గులు పోటీలు అయితే ఉండేవండి. ఇప్పుడైతే మాత్రము పిల్లలతో పోటీ వచ్చిందండి. నేను ముగ్గు వేస్తూ ఉంటే మా పాప అయితే వీడియో తీస్తుంది కానీ నేను వేస్తాను అని అంటూనే ఉందండి. సరే వెయ్యి అని చెప్పి సుద్దిచ్చానండి. ముందు సుద్దతో వేసి తర్వాత ముగ్గుతో అయితే పైన గీత గీసిందనమాట. సరే ఇప్పటి నుంచి నేర్చుకుంటే ముగ్గులు ఎలానో వస్తాయి అని చెప్పేసి వేయమన్నానండి. మొత్తం మీద కష్టపడి ఒక డిజైన్ అయితే వేసింది. ఇంకా పోతే అది సరిగ్గా రావట్లేదండి, కానీ పర్వాలేదు, బాగానే వేస్తుంది అని చెప్పేసి అనిపించిందండి. అయినా ఇప్పుడు పిల్లలు చాలా స్మార్ట్గానే ఉన్నారు. ఏ పనైనా సరే ఇట్టే నేర్చేసుకుంటూ ఉన్నారనమాట. ఇక నేనైతే గుమ్మానికి మామిడి తోరణాలు అయితే పెడుతున్నానండి. ఇవి కూడా చాలా అపురూపంగా పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే కట్ట వచ్చి 20 రూపాయలు. కట్టకి 5 అంటే 5 కొమ్మలు ఉన్నాయండి, మామిడి కొమ్మలు. ఊళ్ళో అయితే ఇలాంటివన్నీ కూడా చక్కగా ఎవరో ఒకళ్ళు ఇచ్చేవారు, లేదంటే ఎవరింటికైనా వెళ్ళి చక్కగా కోసి తెచ్చుకునే వాళ్ళము. లేదంటే పొలాన్ని చెట్లు ఉంటే చక్కగా పొలం నుంచి తెచ్చుకునే వాళ్ళమండి. గుమ్మం అంతా కూడా మామిడాకులు పెట్టేవాళ్ళము. ఇప్పుడు ఇవన్నీ బయట కొనాల్సి వస్తుంది కాబట్టి గుమ్మం అంతా పెట్టలేకపోతున్నానండి. 3 కొమ్మలు మాత్రమే గుమ్మానికి తగిలించాను. 2 కొమ్మలు వచ్చేసి దేవుడి గదికి తగిలించాను అనమాట. చాలా అపురూపంగా, చాలా భద్రంగా అయితే మామిడాకుల్ని గుమ్మాలకైతే పెడుతున్నానండి.
ఇవి కూడా మనీ పెట్టే కొనాల్సి వస్తుంది కాబట్టి దేవుడి గది కూడా ఒకసారి క్లీన్ చేసేద్దాము అని చెప్పేసి మొత్తం దేవుడి పటాలన్నీ తీసి పక్కన పెట్టానండి. అలానే పీటలు, చిన్న చిన్న పటాలు అన్నీ కూడా చక్కగా పక్కన పెట్టుకున్నాను. వీటన్నిటిని కూడా తీసేసి మొత్తం దేవుడి గది అంతా కూడా క్లీన్ చేశానండి. దేవుడి గది ఒక్కటే డీప్ క్లీన్ చేశాను, మిగిలినవి అయితే ఏమీ చేయలేదండి. ఎందుకంటే అస్సలు టైం సరిపోలేదండి. ఊరెళ్ళి రావడంతో పని కొంచెం ఎక్కువే అయ్యిందని చెప్పచ్చు. దేవుడి గది క్లీన్ చేయడానికే ఇంచుమించు గంటన్నర పైనే పట్టిందండి. మళ్ళీ ఎక్కడివి అక్కడ చక్కగా బొట్లవి పెట్టుకుని నీట్గా అయితే పెట్టేసుకుంటున్నాను. అన్నీ కూడా చక్కగా నీట్గా సర్దేసుకున్నానండి. ఇక ఉగాది రోజు మార్నింగ్ అనమాట ఇది. నిన్న తెచ్చుకున్నటువంటి పిండి మామిడికాయలు ఉన్నాయి కదండి, వాటిని కట్ చేస్తున్నాను. ఉగాది పచ్చళ్ళలో పిండి మామిడికాయలే వాడతారండి వగరు కోసం. శాస్త్రీయ పద్ధతిలో ఉగాది పచ్చడి ఎవరైనా చేసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా పిండి మామిడికాయలే వాడతారండి. పిండి మామిడికాయలతోనే వగరొస్తుంది. అలానే కారానికి బదులు మిరియాల పొడి కూడా చాలామంది వాడుతూ ఉంటారండి. కానీ నేను ఇక్కడ కారమే వాడుతున్నాను. కొత్త కారం అండి ఇది. వేపపువ్వు అది ఒలిచేసి ఈ పద్ధతిలో అయితే పచ్చడి కలుపుకుంటాము. ఇది అందరికీ తెలిసిందే కదండి. చింతపండు గుజ్జులో కాసంత బెల్లము, ఉప్పు, కారము, అలాగే వగరు కోసం మామిడి ముక్కలు, చేదు కోసం వేపపువ్వు, తీపి కోసం బెల్లం, ఇలా 6 రకాలని కలుపుకొని చేసుకునేటటువంటి ఉగాది పచ్చడి. ఇది అందరూ చేసేదండి. శాస్త్రీయ పద్ధతి ప్రకారం ఇలానే చేస్తూ ఉంటారు కదా. మేమైతే 2 రకాలుగా ఉగాది పచ్చడి అయితే చేస్తామండి. ఇది వచ్చేసి తాగేది, అంటే తీర్థం కింద పోసుకుని తాగుతాం కదా, అదనమాట. మేమైతే 2 రకాలుగా చేసుకుంటామండి. మరి మీరు ఎలా చేసుకున్నారు ఉగాది పచ్చడి అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక రెండవ విధానం అండి ఇది. ఒక మిక్సీ జార్లోకి అరటిపళ్ళు తీసుకుని మిక్సీ పట్టుకోవాలండి. ఇంత ఎక్కువ చేస్తున్నాను అని అనుకోవద్దు, మా వారు ఫ్రెండ్స్ అందరికీ ఇస్తారండి. ప్రతి సంవత్సరము ఉగాదికి ఉగాది పచ్చడి అలానే పరమాన్నము 2 కూడా ఇవ్వటం మాకు అలవాటు. ఇక్కడ వాళ్ళు ఇందాక నేను చూపించాను కదండి శాస్త్రీయ పద్ధతి, అలానే చేసుకుంటారు. ఈ విధంగా అయితే ఉగాది పచ్చడి చేసుకోరండి. అందుకని నేను ఎక్కువగా ఈ ఉగాది పచ్చడి మా సైడ్ ఎలా చేసుకుంటారో అలా చేసి ఇక్కడ వాళ్ళకి పంచుతానమాట. మొత్తం అరటిపళ్ళు అన్నిటినీ కూడా చక్కగా మా చిన్నప్పుడు అయితే పిసికేవారండి. కానీ ఇంత పచ్చడి చేయాలంటే పిసకడానికి చాలా ఇబ్బంది కాబట్టి అరటిపళ్ళు అన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకుని వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకుని గిన్నెలో పోసేస్తాము. తర్వాత బెల్లము, మామిడికాయ, ఇక్కడ కాయ వాడతామండి, మామిడి పిందె వాడము. మామిడికాయ, అలానే ఎండుమిర్చి, ఉప్పు, ఇవన్నీ కూడా వేసుకుని మెత్తగా పేస్ట్ కింద కలిపేసుకోవాలి. దానిని కూడా ఈ ఉగాది పచ్చడి గిన్నెలో అయితే వేసేసుకుని కాసింత వేప పువ్వు అలానే శనగపప్పు వేసుకుని చక్కగా ఉగాది పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి. ఇంకా ఈ ఉగాది పచ్చళ్ళలో ఎండు ద్రాక్షలు, నల్ల ద్రాక్షలు, అలానే జీడిపప్పు పలుకులు ఇలాంటివన్నీ కూడా వేస్తారు. కానీ ప్రస్తుతానికి నేను అవేమీ వేయలేదండి. ఇక పచ్చడి కలపడం అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే పూజ చేసుకుందాము అనుకుంటున్నాను. ముందైతే పూజ దగ్గర అన్నీ సర్దుకుంటున్నానండి. పూజలో నేను ఏమేమి వస్తువులు పెడదాము అనుకుంటున్నానో అవన్నీ కూడా ఒక దగ్గరికి అయితే పెట్టుకుని అన్నీ కూడా చక్కగా నీట్గా సర్దుకున్నానండి. ఇక ఈరోజు ఉగాది కాబట్టి నేను కాసింత దీపాలు ఎక్కువగానే పెట్టుకుంటానండి. నాకు ఉగాది అనే కాదండి, ఏ పూజ అంటే కొంచెం పెద్ద పూజలు కానీ, నోములు, వ్రతాలు కానీ ఇలా ఏమైనా సరే ఆ పూజ చేసుకునేటప్పుడు ఇలా ఎక్కువగా దీపాలు పెట్టుకోవడం నాకు ఇష్టమండి. ఎందుకో కానీ తెలియదండి, ఇలా దీపాలు పెట్టుకొని పూజ చేసుకుంటే మనసుకు ప్రశాంతంగా హాయిగా ఉన్నట్టుంటుంది. ముందు దీపాలన్నీ కూడా వెలిగించుకుని చక్కగా పూజ అయితే చేసుకుంటున్నానండి. మాకు కలశం అనేది ఆనవాయితీ ఉందండి. ఇంటిలో ఏ చిన్న పూజ చేసుకున్నా సరే కలశం అయితే పెట్టుకోవడం అలవాటు. ఈరోజు నేను లక్ష్మీ అమ్మవారికి అలానే నారాయణ స్వామి వారికి పూజ అయితే చేసుకుంటున్నానండి. లక్ష్మీ అమ్మవారి రూపంలో కలశం అయితే ప్రతిష్ఠింప చేసుకున్నాను. ఈరోజు పరమాన్నం అయితే నివేదించానండి ఉగాది పచ్చడితో పాటు. అలానే ధూపదీప నైవేద్యాలన్నీ కూడా సమర్పించుకొని హారతి నీరాజనాలు కూడా స్వామివారికి చూపించి నా పూజనైతే ముగించానండి. అలానే ఉగాది రోజు మాకు గ్రామ దేవతలకి నైవేద్యం పెట్టేటటువంటి సాంప్రదాయం ఉంది. అంటే ఉగాది రోజు కాదండి, మాకు ఊళ్ళో ఉగాది ముందు రోజు కానీ లేదా ఉగాదికి 10 రోజుల ముందు కానీ అమ్మవారికి నైవేద్యాలు అవి పెడతారండి. అంటే జాతరలు జరుగుతాయి మా చుట్టుపక్కల గ్రామాలలో. ఉగాది అయిన తర్వాత కూడా గ్రామ దేవతలకి జాతరలు, సంబరాలు చేస్తారండి. నేనైతే మా ఇంట్లో ఉగాది రోజున అమ్మవారికి నైవేద్యం పెట్టే సాంప్రదాయం ఉంటుందండి. వంటగదిలో ఇలా ఒకవైపు గోడకి పసుపు రాసి బొట్లు పెట్టుకుని అమ్మవారి స్వరూపంగా భావిస్తామన్నమాట. పాలల్లో బియ్యం వేసుకుని అమ్మవారికి నైవేద్యం కింద సమర్పిస్తాము, అంటే పరమాన్నం అండి.
ఈ విధంగా గ్రామ దేవతలకైతే మేము నైవేద్యాన్ని సమర్పిస్తాము. చాలామంది పప్పు, అన్నము, చారు కూడా పెట్టి నైవేద్యాన్ని సమర్పిస్తారండి. కానీ మా ఇంట్లో మేమైతే పరమాన్నం మాత్రమే వండి అమ్మవారికి నివేదిస్తామండి. అదే ఊరిలో అయితే మాత్రము పప్పు, బెల్లము, అలానే చారు, మజ్జిగ, అన్నము ఇవన్నీ కూడా వండుతామండి. ఇవన్నీ వండిన తర్వాత మాకు గరగలొస్తాయండి. వాళ్ళు తీసుకెళ్తారనమాట ఆ నైవేద్యాన్ని. ఇక ఇక్కడ అవన్నీ కుదరవు కాబట్టి పరమాన్నం మాత్రమే వండుకుని వడపప్పు, చలివిడి నివేదించుకుంటున్నామండి. ఇక ఇలాగే అలవాటు చేసుకున్నామండి. ఎందుకంటే అన్ని చోట్ల అన్నీ కుదరవు కాబట్టి ఆ అమ్మవారిని చల్లగా చూడు అని చెప్పి మొక్కుకోవటానికి పరమాన్నాన్ని నైవేద్యం కింద సమర్పించుకుని గుగ్గిలంతో పొగైతే వేసుకుంటామండి. అలానే ఒక గ్లాసులో కొంచెం పానకం కూడా పెడతాము. వడపప్పు, చలివిడి పెడతామండి. గ్రామ దేవతలకి ఎప్పుడైనా సరే గుగ్గిలంతో మాత్రమే పొగ వేస్తారండి. మనం అమావాస్యలకి అది వేస్తూ ఉంటాం కదండి, సాంబ్రాణి గుగ్గిలం కలిపి, ఆ గుగ్గిలం అనమాట. ఆ గుగ్గిలంతో మాత్రమే గ్రామ దేవతలకి పొగ వేస్తారు. ఇక నేను కూడా అమ్మవారికి గుగ్గిలంతో పొగ అయితే వేసేసి అందరినీ చల్లగా చూడు తల్లి అని చెప్పి నమస్కరించుకున్నానండి. ఇక ఈరోజు ఉగాది ఇలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా ఆనందంగా గడిచిందనే చెప్పచ్చు. అలానే ప్రసాదాలు కూడా పంచిపెడతామండి. ప్రసాదం అంటే ఇదేనండి, పరమాన్నము, అలానే ఉగాది పచ్చడి. ఇలా 2 డబ్బాల్లోకి తీసేసి మా వారి ఫ్రెండ్స్ అందరికీ ఇస్తారనమాట. మా సైడు ఉగాది పచ్చడి చాలా ఇష్టంగా తింటారండి. మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.